హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీస్ వరల్డ్. ఇవాళ టమాటా కుర్మా అండి. ఈ కుర్మా కోసం ముందుగా మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి, గసాలు, సోంపు వేసి బాగా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఒక మట్టి పాత్రలో మీ ఇష్టం పెనుములో అయినా చేసుకోవచ్చండి. కొద్దిగా ఆయిల్ వేసి సోంపు, కరివేపాకు వేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి బాగా వేపుకోవాలి. ఉల్లిపాయలు వేగే లోపల మనము ఒక టమాటా పేస్ట్ చేసి పెట్టుకుందామండి. ఒక మిక్సీ జార్లో ఒక 10, ఇప్పుడు టమాటాలు చాలా చీప్ కదండి. టమాటాలు ఒక 10 టమాటాలు తీసుకొని అందులో ఒక స్పూన్ మిర్చి పౌడరు, పట్టా లవంగం వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ పేస్ట్ తయారు చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయలు బాగా వేగాక అందులో కూడా ఒక 2 టమాటాలు కట్ చేసి వేసుకుంటే కొద్దిగా అక్కడక్కడ టమాటాలు కనిపిస్తూ ఉంటే చాలా బాగుంటుందండి. ఈ కూర దోశలకైతే ఎంత బాగుంటుందంటే చెప్పలేనండి, అంత బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. ఉల్లిపాయలు, టమాటాలు వేగాక అందులో తగినంత ఉప్పు, పసుపు, కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ వేసి బాగా కలిపాక టమాటా పేస్ట్ కూడా వేసి అన్నీ బాగా కలుపుకొని కాసేపు పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్నాక కొద్దిగా నీళ్ళగా ఉంటే బాగుంటుందండి. ఈ కూర ఒక 2 గ్లాసుల నీళ్లు పోసి పొంగు వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. దోశల మీద ఈ కూర అట్లే పోసేసి తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కొత్తిమీర కొద్దిగా జల్లుకొని మూత పెట్టి బాగా పొంగు వచ్చేంత వరకు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడం, అంతేనండి. ఇప్పుడు మీకు దోశ ఒకటి పోసి చూపిస్తానండి మ్యాచింగ్ కోసము. దోశ ఎంత బాగా చూడండి. దోశ పోసుకొని కొద్దిగా మందంగా దోశ ఉంటేనే బాగుంటుందండి, బాగా పీల్చుకుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు. కాసేపు నానబెట్టి ఈ సెట్ దోశలు అంటారు చూడండి, అలాంటి వాటికి చాలా బాగుంటుందండి ఇది. అంతేనండి. ఈ దోశకి ఎంత బాగుంటుందంటే ఒకసారి తప్పకుండా ట్రై చేసి అట్లే దోశ మీద పోసేసి ఒక 2 నిమిషాలు నానబెట్టి తింటూ ఉంటే చాలా రుచికరమైన టమాటో కుర్మా రెడీ.